రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా ఒకటొకటి రద్దు చేస్తూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే పథకాల మీద ఒక అడ్వకేట్ తోటి కోర్టులో రిట్ పిటిషన్ వేయించి దాని విచారణ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి మీరు జవాబు చెప్పండి అని అడిగితే నెల రోజులైనా జవాబు చెప్పకుండా నిన్న హైకోర్టులో కేసీఆర్ గారు పెట్టినటువంటి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి జీవోల మీద స్టే వచ్చే విధంగా చేయడం అనేది చాలా విచారకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైకోర్టులో ఇచ్చినటువంటి 8 జీవోల మీద ఇచ్చినటువంటి స్టేను వెంటనే రద్దు చేయించాలి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనేది ఇప్పటికీ 13 లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను తెలంగాణ ఉద్యమంలో గిరిజన తండాలు పల్లెలు పాదయాత్రలు తిరుగుతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు ఆడపిల్ల పుడితే భారం అవుతుందని తెలుసుకొని అమ్ముకుంటున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి విషయంలో 1 లక్ష రూపాయలు కనుక మనం సహాయం చేస్తే ఆ కుటుంబానికి పెళ్లి భారం తగ్గుద్దనే సదుద్దేశంతో చేస్తే ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దాన్ని రద్దు చేయాలనే కుట్రలో భాగంగా కోర్టుకు జవాబు చెప్పకుండా ఈరోజు స్టే వచ్చే విధంగా చేయడం జరిగింది. ఇప్పటికే రైతులకు కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షలు ఇస్తున్నటువంటి స్కీమును రద్దు చేశాడు. కేసీఆర్ కిట్టును రద్దు చేశాడు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను రద్దు చేయడం అనేది చాలా విచారకరం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే మీరు హైకోర్టులో వచ్చినటువంటి స్టేను వెకెట్ చేసి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను ఖచ్చితంగా అమలు చేయకపోతే మహిళా లోకం తిరుగుబాటు చేసి మీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ వెంటనే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 8 జీవోల మీద వచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఓకే.